హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. పొట్టకి హాయిగా ఉండి ఎంత తిన్నా తినాలనిపించి నోటికి ఎంతో కమ్మగా ఉండే మా అమ్మ చేసే స్టైల్లో సొరకాయ పుల్లగూరని చూపించబోతున్నానండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఈ సొరకాయ పుల్లగూర కోసం ఇక్కడ నేను బాగా లేతగా ఉండే ఒక పెద్ద సొరకాయలో నుంచి ఒక హాఫ్ ముక్క తీసుకున్నానండి. దానిపైన తోలు తీసి పెట్టుకోండి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి. ఒక 2 టమాటాలు, ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని ఈ సొరకాయని ఇప్పుడు కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నెను తీసుకొని దానిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, అలాగే మనం తీసుకున్న ఉల్లిపాయలో నుంచి ఒక్క ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక 2 రెమ్మల చింతపండుని ఇలా కొంచెం కడిగి వేసుకోండి, ఇసుక ఏదన్నా ఉంటే పోతుంది. అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కల్లుప్పు వేసుకొని నీళ్ళు ఏమీ వేయకుండా ఇప్పుడు దీనికి మూతను పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నుంచి 6 విజిల్స్ రానిచ్చుకోండి, సరిపోతుంది. నీళ్ళు ఏమీ వేయొద్దండి, సొరకాయలో నుంచే నీళ్ళు వస్తాయి. ఇక్కడ నేను ఒక 5-6 విజిల్స్ తర్వాత కుక్కర్లోని గాలంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా ఎన్ని నీళ్ళు వచ్చాయో, మనం వాటర్ ఏమీ వేయకపోయినా. ఇప్పుడు ఒక పప్పు గుత్తిని తీసుకొని ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ ముక్కల్ని పప్పు గుత్తి తీసుకొని ఇలా మెదుపుకోండి. మరీ మెత్తగా మెదిపేసుకోవద్దండి, ఇలా కొంచెం కచ్చాపచ్చాగా ఉండేటట్టు మెదుపుకోండి. తినేటప్పుడు ఈ ముక్కలు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి. ఇలా ఉండాలి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాము. దానికోసం ఇలా ఒక కడాయిని తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. మీకు ఇంత వద్దు అనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్లైనా వేసుకోవచ్చు. ఈ ఆయిల్ కొంచెం వేడయ్యాక 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక 2-3 ఎండుమిరపకాయలని తుంచి ఇలా వేసుకోండి. ఇప్పుడు ఈ పోపు అంతా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. పోపు ఇలా రంగు వచ్చి వేగిన తర్వాత దీనిలోకి కొంచెం ఇంగువ, ఒక 6-7 వెల్లుల్లిపాయలని ఇలా దంచి వేసుకోండి. ఈ వెల్లుల్లి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకొక ఉల్లిపాయని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ ఉల్లిపాయ కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపు అంతా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. పోపు అంతా ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ముందుగా మనం మెదిపెట్టుకున్న సొరకాయ కర్రీలో వేసేసుకోవాలి. ఇలా అంతా వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి రుచి చూసుకోండి, ఉప్పు సరిపోయిందా లేదా అని. నాకు ఇక్కడ కొంచెం ఉప్పు పట్టిందండి, కారం అనేది సరిపోయింది. ఒకవేళ మీకు తగ్గింది అనుకుంటే కొంచెం ఎండు కారమైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇదంతా మళ్ళీ కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 3-4 నిమిషాలు ఉడికించండి, సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకోండి, అడుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆపేసేయండి. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే సొరకాయ పుల్లగూర రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంటుంది, ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. ఇలా మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.